నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. మద్యం కుంభకోణం కేసులో ఇంతవరకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ఏ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్లో పేర్కొనలేదు. కనీసం సిట్ అధికారులు ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు. కానీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇక్కడే ఉన్నానని, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని అనేశారు. ఈ కేసులో తాను అరెస్టు కాబోతున్నానని జగన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించుకోవడం దేనికి సంకేతం? మహానాడు తర్వాత జగన్ అరెస్టు ఉంటుందా? వస్తున్న వార్తల్లో వాస్తవమెంత? కూటమి ప్రభుత్వం తనని అరెస్ట్ చేయబోతుందని వైసీపీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేస్తున్నారా? ఎలాగూ తప్పదు కాబట్టి రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని ప్రజలను నమ్మించేందుకు మాట్లాడారా? జగన్ వ్యాఖ్యల ఆంతర్యమేంటి? మహానాడు తర్వాత ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడపలో మహానాడును అంగరంగ వైభవంగా ప్రారంభం చేశారు. జగన్ కోటలో మహానాడును కని విని ఎరుగని రీతిలో నిర్వహించాలని టీడీపీ ముందుగానే నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. జగన్ సొంతగడ్డ కడపలోనే మహానాడును భారీ సక్సెస్ చేసి టీడీపీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. స్టేట్లో ఇతర జిల్లాల్లో ఇప్పటిదాకా నిర్వహించిన మహానాడు ఒక ఎత్తు అయితే ఈసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడు మరో ఎత్తు కాబోతోంది. అందుకే మహానాడును భారీ సక్సెస్ చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి 4 రోజుల ముందే కడపలో మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లు, ఇతరత్రా పర్యవేక్షణలు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ముందు వరకు టీడీపీ ఎమ్మెల్యేలే గెలుస్తూ వచ్చేవారు. బద్వేలు, జమ్మలమడుగు, కడప, రైల్వే కోడూరు ఇలా కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలా ఉండేవి. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలో 7 స్థానాలు కూటమికి వచ్చాయి. సొంత జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ. ఆ పార్టీ ఊహించలేకపోయింది. షాక్ నుంచి కోలుకోక మునిపే మళ్లీ మహానాడును కడపలో నిర్వహించి సీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ ద్వారా అటు పరిశ్రమలు, ఇటు వ్యవసాయ రంగంపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కడపకు వచ్చే భారీ ప్రాజెక్టులను సస్పెన్స్లో ఉంచి మహానాడులో చంద్రబాబు వాటిని వెల్లడిస్తారని చెబుతున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ జిల్లావాసుల చిరకాల వాంఛ. జగన్ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని కొబ్బరికాయ కొట్టారు. 5 ఏళ్లలో కనీసం నిర్మాణాలు చేయలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిందాల్తోనే నిర్మాణం చేపడతామన్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ను అరెస్టు చేయనున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. జగన్ అరెస్టు తప్పదని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కొంతకాలంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదట సిఐడి ఆ కేసుని డీల్ చేస్తూ వచ్చింది. అనంతరం సిట్ని రంగంలోకి దింపారు. సిట్ వరుసగా అనేక మంది నాయకులను విచారిస్తూ అరెస్టు చేస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని చాలా కాలం క్రితమే అరెస్ట్ చేశారు. తాజాగా వైసీపీ హయాంలో పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను విచారించి మరీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఏకంగా జగన్ వరకు వచ్చేసినట్లేననే ప్రచారం జరుగుతోంది. జగన్ మీద గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని, క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెబుతూ ఆయన మీద సిబిఐ 11 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఈడీ రంగంలోకి దిగి లిక్కర్ స్కామ్ ను స్కాన్ చేస్తోంది. ప్రస్తుతం ఏపీ లిక్కర్ నిందితుల లిస్టు A39 వరకు పెరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా పెద్ద తలకాయలుగా ఉన్న అందరినీ విచారించారు. కొందరిని అరెస్టు కూడా చేయగా మిగిలింది ఎవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో జగన్ ప్రమేయంపై లభించిన ఆధారాల గురించి సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయి జైళ్లలో ఉన్నారు. వారికి కోర్టులోనూ చుక్కెదురవుతోంది. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గనుల కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్య కేసు నమోదైంది. అలాగే జగన్ మీద లిక్కర్ కేసు బనాయిస్తున్నారని, జగన్ ని రాజకీయంగా బదనాం చేయడానికే ఈ కేసు అంటూ వైసీపీ కూడా డిసైడ్ అయిపోయింది. అందుకే
ఆ పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పాత్రని నిర్ధారిస్తున్నారు. మహానాడుకు ముందే జగన్ ని అరెస్ట్ చేస్తే వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వస్తుందని మొదట్లో భావించారని ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతోంది. దీంతో మహానాడుకు ఈ అరెస్టు వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే కోణంలో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి అరెస్టును వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ రెడ్డి అరెస్టు మహానాడు తర్వాత అన్న చర్చ సాగుతోంది. అయితే జగన్ అరెస్ట్ ఖచ్చితంగా ఇదే నెలలో ఉంటుందని కొందరు జోస్యం చెబుతున్నారు. మరోవైపు జగన్ ని బెంగళూరులోనే అరెస్ట్ చేయాలని, అలా ఆయనను అక్కడి నుంచే విజయవాడ తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి జగన్ అరెస్ట్ అనివార్యమని సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల అమిత్ షాతో చంద్రబాబు ఏకంగా గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఒక విధంగా అది సుదీర్ఘమైన భేటీ అనొచ్చు. ఈ భేటీలో జరిగిన చర్చలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడిగా హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. ఆయన చేతిలోనే సిబిఐ, ఈడీ వంటి విచారణా సంస్థలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయట. దాంతో జగన్ అరెస్ట్ అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ ని కూడా ఇదే విషయంలో మీడియా ప్రశ్నించగా నేను విజయవాడలోనే ఉన్నాను, వెల్కమ్ అనేశారు. ఎవరైనా అడ్డుకుంటారా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అంటే జగన్ తన అరెస్టు విషయంలో మానసికంగా సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇంకోవైపు భార్య భారతిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పచెబుతారని కూడా ఫ్యాన్ పార్టీలో చర్చించుకుంటున్నారు. దీంతో జగన్ మానసికంగా అరెస్టుకి సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చేస్తే న్యాయస్థానాల్లో ఎంత మేర బలంగా నిలబడతాయనే కీలక అంశంగా మారుతోంది. ఏపీలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. జగన్ అరెస్టు వంటి అంశంలో 3 పార్టీల అభిప్రాయం కూడా కీలకం కానుంది. జగన్ అరెస్టు ద్వారా రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలపైన చర్చ జరుగుతోంది. బీజేపీ ముఖ్య నేతలతో ఈ అంశంపైన చర్చల వేళ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయంగా జగన్ కు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదనేది కూటమి ముఖ్యుల ఆలోచన. జగన్ ను అరెస్టు చేసిన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు, ప్రజాస్పందన పైన అంచనా వేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయి ఆధారాలు, భవిష్యత్ పరిణామాలపైన ఒక స్పష్టతకు వచ్చిన తర్వాతనే జగన్ రెడ్డి అరెస్టు విషయంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై పొలిటికల్ స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. లిక్కర్ కేసులో ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలన్నిటినీ అమిత్ షాకి వివరించి అక్కడి నుంచి కూడా జగన్ అరెస్టుకు యాక్సెప్టెన్సీ తెచ్చుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక ప్రొసీడ్ అవుతారా అన్న చర్చ కూడా సాగుతుంది. ఇప్పటికే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఇటీవల భేటీ అయ్యారు. అది జరిగి రోజుల వ్యవధిలోనే చంద్రబాబు ఢిల్లీ టూర్కి షెడ్యూల్ కంటే ఒక్కరోజు ముందే వెళ్లారంటే కీలకమైన విషయాలే ఉంటాయని అర్థమవుతుంది. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కులంకషంగా చర్చించి మరీ వచ్చారు అని, ఇక ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతాయని అంటున్నారు నేతలు. చూడాలి మరి ఏం జరుగుతుందో మహానాడు తర్వాత. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.